హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి అధిక ప్రమాద గర్భధారణ ఎవరిలో ఉంటుందో అనేది తెలుసుకునేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వచ్చినట్లయితే మనకి గర్భం దాలుస్తూ ఉంటారు చాలామంది స్త్రీలు. వారికి అధిక గర్భధారణ అంటే ప్రమాదం అనేది ఎవరిలో ఉంటుంది అనేది చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫార్మోస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ చూడండి, వయస్సు అనేది 18 లోపు మరియు 35 ఏళ్ళ పైన ఉన్న వారిలో ఈ ప్రమాదం అనేది కనిపిస్తుంది. అంటే వయసు 18 లోపల ఉన్నట్లయితే ఆ స్టామినాను ఆ పిల్లలు అనేవాళ్ళు తట్టుకోలేరన్నమాట. అందువల్ల 18 లోపు ఉన్న వయసు కలిగిన వారికి గర్భం దాలిస్తే వాళ్ళకి కొంచెం ప్రమాదం అని చెప్పవచ్చు. ఓకేనా? ఈ విధంగా ఎవరైనా ఉంటే తగినంత జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అలాగే 18 లోపు పెళ్ళే చేసుకోకూడదు ఫ్రెండ్స్. అలాంటప్పుడు గర్భం ఎలా దాలుస్తారు? అలా అస్సలు చేయకుండా ఉండాలి. 18 ఏళ్ళ పైనే ఈ ప్రెగ్నెన్సీకి మనము ట్రై చేయాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 35 ఏళ్ళ పైన అంటే 35 లోపల పిల్లలు అయిపోతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ 35 ఏళ్ళ పైన అంటే మనము చాలా నీరసం అయిపోయి ఉంటాం. చాలా బలహీనంగా కూడా తయారైపోతాం. అప్పుడు కూడా ఈ గర్భం అనేది వచ్చినట్లయితే చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. అందువల్ల 35 ఏళ్ళ పైన ఉన్నట్లయితే మీరు కొంచెం జాగ్రత్త అయితే తీసుకోవాలి. హాస్పిటల్కి అయితే వీక్లీ వన్స్ అయితే వెళ్తూ ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే హెచ్ఐవి మరియు సిఫిలిస్ అనే వ్యాధి ఉన్న వాళ్ళు, హెచ్ఐవి వ్యాధి ఉన్న వాళ్ళలో పిల్లలకు పుట్టే ఛాన్సెస్ ఉంటే పిల్లలకు కూడా హెచ్ఐవి వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సిఫిలిస్ అనే వ్యాధి కూడా అంతే ఫ్రెండ్స్, సేమ్ అలాగే ఉంటుంది. అందువల్ల హెచ్ఐవి ఫస్ట్ గర్భం దాల్చిన వెంటనే హెచ్ఐవి టెస్ట్ అనేది చేసుకోవాలి. అలాగే సిఫిలిస్ టెస్ట్లు కూడా చేసుకోవాలి. అన్ని రక్త పరీక్షలు అనేవి చేసుకుంటే మనకి అప్పుడు తెలిసిపోతుందన్నమాట. ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా మనము తగినంత జాగ్రత్తలు అయితే తీసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా ఈ 2 సూచనలు అయితే చూసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే తక్కువ ఎత్తు మరియు ఉబ్బకాయం ఉన్న వారిలో చాలామంది పొట్టిగా ఉంటారు. తక్కువ ఎత్తు అనేది ఉన్నట్లయితే అప్పుడు కూడా ఈ ప్రాబ్లం అనేది మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా తక్కువ ఎత్తు మరియు ఉబ్బకాయం అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉన్న వారిలో కూడా గర్భం దాల్చడం అనేది ప్రమాదంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మద్యపానం మరియు పొగాకు అలవాటు ఉన్న వారిలో చాలామంది ఈ జనరేషన్లో మద్యపానం అనేది లేడీస్ కూడా తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. అందువల్ల అటువంటి వారిలో ప్రెగ్నెన్సీ వచ్చిందంటే చాలా అంటే కష్టపడాల్సి వస్తుంది. అంటే ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. బేబీకి కూడా చాలా ప్రమాదం అని చెప్పవచ్చు. పుట్టే బేబీ కూడా ఆరోగ్యంగా పుట్టకపోవచ్చు. అలాగే పొగాకు తాగడం వల్ల కూడా చాలా హానికరమైన విషయాలు అయితే జరుగుతాయి. క్యాన్సర్, లంగ్ క్యాన్సర్స్, ఇలాంటి క్యాన్సర్లు అనేవి త్వరగా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందువల్ల మద్యపానం, పొగాకు అలవాటు ఉన్నవారు కూడా ఈ ప్రెగ్నెన్సీకి అయితే అస్సలు ట్రై చేయకండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ అలవాట్లు ఉన్నవాళ్ళు చాలా అంటే జాగ్రత్తగా ఉండాలి. అసలు ఈ అలవాటు అయితే మానుకోవాలి. నెక్స్ట్ వన్ చూసుకున్నైతే కవల పిల్లలు మరియు ఎక్కువ పిండాలు మోసేవారికి, కవలలు ఉంటారు చాలామందికి. అటువంటి వారికి కూడా కొంచెం ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాగే పిండాలనేవి ఎక్కువగా మోసేవాళ్ళంటే కవళ్ళ కంటే ముగ్గురు, నలుగురు ఆ విధంగా కూడా పుడుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఈ విధంగా ఉన్న వారిలో కూడా ఈ అధిక ప్రమాద గర్భధారణ అనేది తెలుసుకోవచ్చు. అంటే ఐడెంటిఫై చేయొచ్చు. అటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీకు అంత స్టామినా లేనప్పుడు మిస్‌క్యారేజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎక్కువ పిండాలైతే మోయలేము. కొంచెం స్ట్రాంగ్‌గా ఉండి అలా ఉన్నప్పుడు కవల పిల్లలైతే ఓకే, పాసిబుల్ అవుతుందండి. అప్పుడు కూడా కొంచెం రెస్ట్ అనేది తీసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా రెస్ట్ తీసుకుంటే మనకు కొంచెం ప్రాబ్లమ్ అయితే క్యూర్ చేసుకోవచ్చు. కానీ అంటే చాలా వీక్‌గా ఉండి మీకు కవల పుట్టాలంటే కష్టమండి. అప్పుడు మిస్‌క్యారేజ్ అయితే డాక్టర్సే చెప్పేస్తారు. మిస్‌క్యారేజ్ చేసుకోండి, మీరు అంత స్టామినాను అంటే మోయలేరు అనేసి. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ చేయండి. 100% రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.